హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిక్కీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ వీడియోలో మనం నిన్న జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష గురించి అప్డేట్ అయితే ఈరోజు పేపర్లో వచ్చింది. అదేంటో చూడండి. తగ్గిన ప్రశ్నల కాఠిన్యం, లాజికల్ అర్థమెటిక్కి ఎక్కువ సమయం, కట్ ఆఫ్ మార్కులు 75 ఉంటే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 74% హాజరైనట్లు కమిషన్ ప్రకటన. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకి ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సిబ్బంది పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 కేంద్రాల్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేయగా 3.02 లక్షల మంది, దాదాపు 74% హాజరయ్యారని టీజీపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వివరాల మదింపు తర్వాత హాజరు గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉంటాయని త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్సైట్లో ప్రిలిమినరీకి పొందుపరుస్తామని. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అక్టోబర్ 21 నుండి ప్రారంభమవుతాయని, ప్రిలిమ్స్ ప్రారంభానికి అరగంట ముందుగానే గేట్లు మూసివేస్తామని కమిషన్ స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండే కేంద్రాల్లోకి ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం గతంలో రద్దయిన 2 ప్రశ్నపత్రాల కన్నా కొంత తేలికగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. అందులో అన్ని రంగాల నుండి ప్రశ్నలు వచ్చాయన్నారు. ఓపెన్ కట్ ఆఫ్ 75 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ వర్ధమాన వ్యవహారాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, మహాలక్ష్మి కింద ఉచిత గ్యాస్ పథకాలపై ప్రశ్నలు వచ్చాయి. కోవాక్సిన్ టీకాను ఉత్పత్తి చేసిన సంస్థ, కేంద్ర ప్రభుత్వ చట్టాలు, G20, ఎన్నికల సంఘం కమిషనర్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యంతర బడ్జెట్లపై ప్రశ్నలు అయితే అడిగారు. పరీక్ష మధ్యలో బయోమెట్రిక్ తీసుకున్నారు. పరీక్ష మధ్యలో బయోమెట్రిక్ తీసుకోవడంతో అభ్యర్థులు కొంత ఇబ్బందికి గురయ్యారు. టీజీపీఎస్సీ జారీ చేసిన సూచనల ప్రకారం అయితే పరీక్ష ప్రారంభానికి ముందుగానే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ కుదరకుంటే చివరిలో తీసుకున్న తర్వాత పరీక్ష కేంద్రం విడిచి వెళ్లాలని పేర్కొంది. అధికారులు, సిబ్బందికి అభినందనలు. 50% మార్కులు దాటితే సేఫ్ జోన్. ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం రద్దయిన గత 2 పేపర్లతో పోల్చితే కొంత తేలికగా ఉంది. మొత్తం 150 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు అర్థమెటిక్, లాజికల్, రీజనింగ్, క్వాంటిటేటివ్ పై ఉన్నాయి. ఇవి ఎక్కువ సమయం తీసుకునేలా అడిగారు. మిగతా ప్రశ్నలు 125 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి. మొత్తానికి నాణ్యమైన ప్రశ్నలు వచ్చాయి. పాలిటీలో ప్రశ్నలు తేలికగా ఉన్నప్పటికీ కొంత ఆలోచించేలా అడిగారు. అనాలిసిస్ కన్నా ఫ్యాక్చువల్ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. పరీక్షలో ఓపెన్ కట్ ఆఫ్ 70-75 వరకు ఉండే అవకాశం ఉంది. రిజర్వ్డ్ వర్గాల వారీగా చూస్తే 65-75 మధ్య ఉంటుందని అంచనా. మొత్తం మీద 150 మార్కుల్లో కనీసం 50% దాటితే సురక్షిత జోన్లో ఉంటుందని భావించి అభ్యర్థులు గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకి సన్నద్ధం కావచ్చు. శాస్త్ర, సాంకేతిక, అంతర్జాతీయ సంబంధాలు, పర్యావరణం ఇలా అన్ని రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళా, ట్రాన్స్జెండర్ వర్గాల చట్టాలు, పలు సంక్షేమాలపై ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నపత్రంలో సమతుల్యం. ప్రిలిమ్స్ల ప్రశ్నల ఎంపిక, కేటాయింపులో సమతుల్యం కనిపించింది. ప్రభుత్వ సర్వీసులకు వెళ్లే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. కొన్ని సుదీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయి. వీటిని చదవడంతో పాటు జవాబులు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేలా ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రంతో పోల్చితే టీజీపీఎస్సీ ప్రశ్నపత్రంలో తేలిక, మధ్యస్థం, కాఠిన్యం ఇలా అన్ని ప్రశ్నలు ఉండేలా సమతుల్యం పాటించారు. కొన్ని ప్రశ్నలకు ఆలోచించి జవాబులు గుర్తించేలా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 78 మార్కులు కట్ ఆఫ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో నుండి ఎన్ని ప్రశ్నలు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు చూడండి. వర్ధమాన వ్యవహారాలు, కరెంట్ అఫైర్స్ 13, అంతర్జాతీయ సంబంధాలు సదస్సులు 6, జనరల్ సైన్స్ 19, ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ 6, జాతీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి 7, ప్రపంచ దేశ తెలంగాణ జాగ్రఫీ 14, భారతదేశ చరిత్ర సంస్కృతి 11, భారత రాజ్యాంగం రాజకీయాలు 9, జాతీయ పరిపాలన ప్రభుత్వ విధానాలు 8, తెలంగాణ ప్రభుత్వ విధానాలు తెలంగాణ 6, తెలంగాణ సమాజం సంస్కృతి 13, వారసత్వం, కళలు, సాహిత్యంతో పాటు సామాజిక హక్కులు, సమస్యలు 11, లాజికల్ రీజనింగ్ 25.
సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఓపెన్ కట్ ఆఫ్ అయితే 75 to 78 ఉండనుంది. రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఇంకా కొంత తగ్గేలా ఉంది. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.